Dear students, we are learning permutations and combinations. Interesting and important topic in competitive examinations and as well as intermediate public examination, intermediate second year, mathematics 2A, permutations and combinations. In the previous video, we have learnt the concepts and also we have solved exercise 5A section 1 problems. Now we are going to solve section 2 problems. We may get 4 marks question from this. Okay, so let us see. మనకి ఇందులో ఎన్ని ఒక 7 వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 7 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. మనకి చూడగానే పెద్దగా కనబడతాయి, 3-4 లైన్స్ కనబడతాయి. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, అందులో ఏముండదు. ఓకే, సో నౌ వీఆర్ సాల్వింగ్ అబౌట్ పర్ముటేషన్స్ కదా. సో పర్ముటేషన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పర్ముటేషన్లో ఏంటి సెలెక్షన్, టూ ఇంపార్టెంట్ థింగ్స్, సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఆర్ ఆర్డర్. సెలెక్షన్ అండ్ ఆర్డర్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కాంబినేషన్లో జస్ట్ ఓన్లీ సెలెక్షన్, ఆర్డర్ ఈజ్ నో మ్యాటర్. ఆర్డర్ ఇంపార్టెన్స్ లేదు ఆర్డర్కి, ఓన్లీ సెలెక్షన్కి. కాంబినేషన్లో, పర్ముటేషన్లో మాత్రం సెలెక్ట్ చేయాలి, అరేంజ్. దట్ మీన్స్ ఆర్డర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, నౌ మనం ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేర్చుకున్నాం పర్ముటేషన్స్లో. దెర్ ఆర్ n డిసిమిలర్ థింగ్స్, దెన్ హౌ కెన్ వి అరేంజ్ అంటే ఆర్ ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే ఏమని రాస్తాం మనం, నోట్ NPR, n డిసిమిలర్ థింగ్స్ నుంచి ఆర్ టేకెన్ ఎట్ ఏ టైమ్ అండ్ అరేంజ్ ఇట్. దెన్ నంబర్ ఆఫ్ వేస్ ఆర్ అరేంజ్మెంట్స్ ఈజ్ NPR. ఓకే, నెక్స్ట్ అంటే 5 లెటర్స్ నుంచి 3 లెటర్స్ని తీసుకొని అరేంజ్ చేయాలంటే 5P3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. 5 లెటర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 3 లెటర్స్ ABC నుంచి 2 లెటర్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయడం అంటే ABAC, BABC, CACB, ఇలా 6 వేస్లో అరేంజ్ చేయొచ్చు. దాన్ని ఏమంటాం 3P2. 3 లెటర్స్ నుంచి 2 సెలెక్ట్ చేసి అరేంజ్ చేయడం. 3P2 మీన్స్ 6 వేస్. 3 into 2 that is 6 వేస్లో అరేంజ్ చేయొచ్చు. హియర్ AB అండ్ BA ఆర్ డిఫరెంట్. ఆర్డర్ AB అంటే 2 లెటర్సే, బట్ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అన్నాను కదా, అందుకని AB కౌంట్కి వస్తుంది, BA కౌంట్కి వస్తుంది. సో ఇవన్నీ మనం ప్రీవియస్లో నేర్చుకున్నాం. 3 లెటర్స్ సెలెక్ట్ చేసి 3 లెటర్స్ నుంచి 3 లెటర్స్ వర్డ్స్ని ఎన్ని తయారు చేయొచ్చు అంటే 3P3 వేస్. 3 లెటర్స్ 3 లెటర్ వర్డ్స్ అంటే ABC ACB, లైక్ దిస్. ABC ACB, BAC BCA, CAB CBA. So 3P3, this is nothing but NPR, n factorial, 3 factorial by 3 minus 3 factorial 0 factorial, that is 3 factorial 6 ways. We can arrange in 6 different ways. Okay, so this is the కాన్సెప్ట్. లేదా దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం. బాక్స్ లేసి 3 లెటర్ వర్డ్స్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎవరెవరికి ఛాన్స్ ఉంది, ఏకి రావచ్చు, బి రావచ్చు, సి రావచ్చు. ఓకే, సో ఇక్కడ 3 లెటర్స్కి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఏ వస్తే ఇక్కడ ఏం రాయొచ్చు, ఒకవేళ ఇక్కడ ఏ వచ్చింది అనుకో, ఏబిసికి ఛాన్స్ ఉంది, ఏ ఫిక్స్ అయింది. ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంటుంది, బీకి సికి అంటే 2 లెటర్స్కి. ఇక్కడ ఒకవేళ బి ఫిక్స్ అయింది అనుకో, ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంటుంది, సి 2 లెటర్స్కి, ఒక లెటర్కి ఛాన్స్ ఉంటుంది. సో 3 into 2 into 1 దట్ ఈస్ 6 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇలా కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ పర్ముటేషన్స్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్ ప్రీవియస్ వీడియోస్. నౌ రీడ్ ద ప్రాబ్లమ్. వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ని కేర్ఫుల్గా చదవాలి, చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం అంత పెద్దగా ఉంటుంది కానీ మనకు ఆన్సర్ మాత్రం చిన్నగా ఇట్లా 2P3 5P4 5P4 2P3 ఉంటుందా, ఉండదు కదా. సో ఆల్వేస్ NPRలో n ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ కదా. 2P3 రాయకూడదు కదా, నోట్ నుంచి వచ్చింది, బట్ రాకూడదు అట్లా. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం కదా. ఇఫ్ దెర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ ఏ రైల్వే లైన్, దెర్ ఆర్ హౌ మెనీ రైల్వే స్టేషన్స్, 25 రైల్వే స్టేషన్స్ ఆన్ రైల్వే లైన్. How many types of single second class
tickets must be printed so as to enable a passenger to travel from one station to another. ప్యాసింజర్ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళడానికి ఎన్ని టికెట్స్ ప్రింట్ చేయాలి. సెకండ్ అంటే రకరకాల క్లాసెస్ టికెట్స్ ఉంటాయి, ఓన్లీ ఇక్కడ సింగిల్ క్లాస్ టికెట్స్ అని మెన్షన్ చేసి సెకండ్ క్లాస్ టికెట్స్ అని మెన్షన్ చేశాడు. బట్ ఒక టికెట్ అనుకోండి, టికెట్ని ఎన్ని టికెట్స్ ప్రింట్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఏంటి కండిషన్స్ ఇందులో రెండు ఉన్నాయి, కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. 25 రైల్వే స్టేషన్స్ అండ్ సో యాజ్ టు ఎనేబుల్ టు ఏ ప్యాసింజర్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేషన్ టు అనదర్. ఆ 25 స్టేషన్లలో ఒక స్టేషన్ నుంచి ప్యాసింజర్ ఇంకొక స్టేషన్కి ఇక్కడ నేను ఎక్కాను, నాకు వేరే ఊరికి వెళ్ళాలి, ఆ ఊర్లో దిగుతాను, అంతే కదా, ట్రైన్ వెళ్ళిపోతుంది ఇంకా, రైట్. సో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళాలి, దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే, సో లెట్ us అబ్జర్వ్. 2 స్టేషన్స్ ఉన్నాయనుకోండి, ఏ బి, 2 స్టేషన్స్ ఉన్నాయి. 2 స్టేషన్స్ ఉంటే ఎన్ని టికెట్స్ ప్రింట్ చేయాలి, ఎన్ని రకాల టికెట్స్? ఏ నుంచి బికి, ఫ్రమ్ ఏ టు బి. నెక్స్ట్ ఇంకో టికెట్ ఎలా ఉంటుంది, బి టు ఏ. ఓకే, సో ఇది హైదరాబాద్, ఇది తిరుపతి అనుకోండి. హైదరాబాద్ టు తిరుపతి ఒక టికెట్ ఉంటుంది, తిరుపతి టు హైదరాబాద్ ఉంటుంది కదా. ఎక్కడెక్కడ ఫ్రమ్ స్టేషన్ అండ్ అరైవల్ స్టేషన్ అండ్ డిపార్చర్ స్టేషన్. ఓకే, సో హైదరాబాద్లో డిపార్చ్ అయ్యారు అండ్ తిరుపతిలో అప్పటి అంటే ఇక్కడ ఎక్కి ఫ్రమ్ టు అనమాట. హైదరాబాద్ టు తిరుపతి ఒక టికెట్, తిరుపతి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా, తిరుపతి టు హైదరాబాద్ ఒక టికెట్. అంటే సో 2 స్టేషన్స్ ఉంటే ఎన్ని టికెట్స్ మనం ప్రింట్ చేయాలి, 2 టికెట్స్, అంటే 2p2, దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్. NPN అంటే ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ కదా. సో 2 టికెట్స్ ప్రింట్ చేయాలి. ఒకవేళ 3 స్టేషన్స్ ఉన్నాయి, 3 స్టేషన్స్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ. ఓకే, హైదరాబాద్, వరంగల్, విజయవాడ 3 ఉన్నాయి, స్టేషన్స్ ఉన్నాయనుకోండి. నౌ ఒక పర్సన్ 3 స్టేషన్స్ అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి చెప్పండి. 2 స్టేషన్స్ కదా, అంటే 3 స్టేషన్స్ ఉన్నాయి. 25 రైల్వే స్టేషన్స్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న చెప్తున్నాను. ఫస్ట్ నేను 3 స్టేషన్స్ ఉన్నాయి. ఓకే, టికెట్ పైన 3 ఉన్నాయి కదా, ఫ్రమ్ టు 2 ఉంటాయి. 2 ఉంటాయంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి మనకి ఇక్కడ. హైదరాబాద్ నుండి ఎక్కడికి వెళ్ళొచ్చు, వరంగల్కి వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి టికెట్ ఎక్కడికి కొందరు వైజాగ్ వెళ్తారు, సరే విజయవాడ. నెక్స్ట్ ఇంకెలా వెళ్ళొచ్చు, వరంగల్ టు విజయవాడ అండ్ వరంగల్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు వరంగల్, వరంగల్ టు హైదరాబాద్. ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విజయవాడ టు హైదరాబాద్ అండ్ విజయవాడ టు విజయవాడ అంటే విఐసి ట్రాస్ అనేంటి. ఓకే, జనరల్గా మనకి ఓకే వైజాగ్ అనుకోండి, వైజాగ్ టు వరంగల్. సో టోటల్ హౌ మెనీ టికెట్స్ వీ హ్యావ్ టు ప్రింట్, 1 2 3 4 5 6. సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 స్టేషన్స్ ఉన్నాయి. 3లోకి వెళ్ళి మనం 2 పేర్స్ ఉన్నాయి కదా, సో దట్ ఈస్ 2ని సెలెక్ట్ చేయాలి. టికెట్ పైన మనకి ఎన్నింటికి ప్లేస్ ఉంటుంది, ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్, అలా రెండింటికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 3 నుంచి ఎన్ని సెలెక్ట్ చేస్తున్నాం, 2. సో 3p2 మీన్స్ 3 into 2, దట్ ఈస్ 6 వేస్ వచ్చాయి. అండర్స్టాండ్. సో సిమిలర్ కాన్సెప్ట్ టు 4 స్టేషన్స్, 4లో నుంచి 2నే ప్రింట్ చేయాలి. అదేవిధంగా హియర్ వీ హ్యావ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేషన్స్, 25. దేర్ ఆర్ 25 నెంబర్ ఆఫ్ స్టేషన్స్. So now 25 stations. Okay, station 1, station 2, station 3, అలా మనకి how many stations are there, 25 stations. ఇందులో ఇక్కడ స్టేషన్ 1 నుంచి స్టేషన్ 2కి వెళ్ళొచ్చు, స్టేషన్ 1 నుంచి స్టేషన్ 3కి, అదేవిధంగా స్టేషన్ 3 నుంచి స్టేషన్ 1కి, స్టేషన్ 2 టు స్టేషన్ 1. సో లైక్ దిస్ వీ హ్యావ్ many tickets we have to print. That is the question, how many number of tickets we have to print. What is the answer? Yes. అంటే ఇందాక మనకి 2 స్టేషన్స్ నుండి 2కి ప్రింట్ చేయాలంటే 2p2,
3 ఉండి 2 స్టేషన్స్కి ప్రింట్ చేయాలంటే 3P2, 4 ఉండి 2కి ప్రింట్ చేయాలంటే 4P2. 25 స్టేషన్స్ ఉండి టికెట్ పైన ఎన్ని ఉంటాయి ఆప్షన్స్? ఫ్రమ్ 2, అంతే కదా, ఫ్రమ్ స్టేషన్ 1 టు స్టేషన్ 2. ఓకే, సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసేటివన్నీ రెండే, స్టేషన్ 1, స్టేషన్ 2. అరేంజ్మెంట్ మళ్ళీ వాటిని స్టేషన్ 1, స్టేషన్ 2, స్టేషన్ 2, స్టేషన్ 1 రెండు కూడా ఆర్డర్ కూడా ఇంపార్టెంటే కదా. సో అలా తీసుకొని సాల్వ్ చేయాలి కాబట్టి జస్ట్ రైట్ ది క్వశ్చన్స్. సో నంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్, ఆన్సర్ తెలిసిపోయింది కదా. వాట్ ఈస్ ద ఆన్సర్? 25P2, 25 స్టేషన్స్. అందులోకి వెళ్ళి టికెట్ పైన 2 స్టేషన్ సెలెక్ట్ చేస్తున్నాను, 25P2. సో ఇక్కడ 2 ఉంటే ఏం చేయాలి, 2 తగ్గించాలని చెప్పాను కదా, 25 × 24. ఓకే, 25 4 = 100, 25 2 = 50 + 10 60, 600 టికెట్స్ని మనం ప్రింట్ చేయాలి. దాన్ని కొంచెం క్లియర్గా రాయాలి. ఆన్సర్ 25P2 మనం ఎంసెట్లో అలా ఇలా వాటిలో రాసేటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు. బట్ 2 మార్క్స్కి 4 మార్క్స్ అడిగినప్పుడు రాయాలి స్టేట్మెంట్స్. నంబర్ ఆఫ్ రైల్వే, ఇక్కడ ఉన్నది రాస్తున్నాను చూడండి, నంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్. జస్ట్ క్వశ్చన్ హ్యాష్టీగా రాయడం అంతే, ఏం లేదు. నేను పెద్దగా మళ్ళీ వాటిని ఏం రాస్తున్నాను, ఆన్ ఏ రైల్వే లైన్ కొంచెం తిప్పి రాస్తున్నాను, యాక్టివైజ్ ప్యాసివైజ్ లాగా అనమాట. సో నంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అనే రైల్వే లైన్ ఈస్ 25. నౌ total number of single, how many types of అనలేదు, అందుకని total number of single second class tickets must be printed so as to enable a passenger to travel from one station to another station. As it is రాశాను, దాని మీనింగ్ వచ్చేలా. సో how many number of tickets we have to print? 25P2. 25P2 is nothing but 25 × 24. So 600 tickets we have to print. ఇక్కడ వచ్చినాయి కదా 600. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇలా క్లియర్గా స్టేట్మెంట్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? 30. ఆన్ ది న్యూ ఇయర్ డే రీసెంట్గా అయిపోయింది కదా, న్యూ ఇయర్ చేసుకున్నారు కదా. సో ఎవ్రీ స్టూడెంట్ పోస్ట్ ఏ గ్రీటింగ్ కార్డ్ టు ఆల్ హిస్ ఆర్ హర్ క్లాస్మేట్స్. ప్రతి స్టూడెంట్ వాళ్ళ క్లాస్మేట్స్కి గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేశారు. సో ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ పోస్టెడ్ బై దెమ్. సో వాళ్ళందరూ పోస్ట్ చేసుకున్న నంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ ఎన్ని? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో దీన్ని మామూలుగా చేయొచ్చు. చూడండి, మామూలుగా ఎలా అర్థం చేసుకోవచ్చు చూడండి, ఇట్లే ఆన్సర్ చెప్పేయచ్చు. సరే, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? జనరల్గా అందరి ఇళ్ళల్లో 4 మెంబర్స్ ఉంటారు కదా, మదర్, ఫాదర్, నెక్స్ట్ 2 kids. ఓకే, సో 2 kids ఉన్నారు. నౌ మదర్ ఎవరికి ఇస్తుంది గ్రీటింగ్ కార్డ్? ఫాదర్కి, సన్కి, డాటర్కి. ఓకే, నెక్స్ట్ ఇది మదర్ తన ఓన్గా ప్రిపేర్ చేసి ఫాదర్కి, నెక్స్ట్ అదే మదర్ అంటే వాళ్ళ హస్బెండ్కి, నెక్స్ట్ వాళ్ళ కూతురికి, కొడుక్కి, ముగ్గురికి. నెక్స్ట్ ఫాదర్ ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ మదర్కి ఇవ్వాలి. మదర్కి ఇవ్వకపోతే ఊరుకోదు కదా. ఓకే, నెక్స్ట్ సన్, డాటర్. నెక్స్ట్ సన్ ఎవరికి ఇవ్వాలి? మదర్కి, ఫాదర్కి, డాటర్కి. డాటర్ ఎవరికి ఇవ్వాలి? మదర్కి, ఫాదర్కి, సన్కి. సో ఇలా ఒక్కొక్కరు ఎన్ని కార్డ్స్ ఇస్తున్నారు? 3కి. ఎందుకంటే 4 ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మిగతా 3 మెంబర్స్కి ఇచ్చేసేయాలి కార్డ్స్. అలా టోటల్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. టోటల్ 4 ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి ఒక్కరు 3 ఇస్తున్నారు కాబట్టి 4 3 12 కార్డ్స్ ఇవ్వాలి. సో 4 3 ఏమంటాం మనం? 4P2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అంటాం. ఓకే, సో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇంకో మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్రమ్ ఉంటుంది, ఇంత ముందు లైన్ స్టేషన్ లాగా 2 ఉంటుంది. ఫ్రమ్
1 person to another person. అంటే టోటల్ 4 మెంబర్స్లో ఇక్కడ ఎన్నింటికి ప్లేస్ ఉంది 2. ఆర్డర్ కూడా ఇంపార్టెంటే కదా, మదర్ నుంచి ఫాదర్కి వెళ్తుంది, ఫాదర్ నుంచి మదర్కి వెళ్తుంది, 2 గ్రీటింగ్ కార్డ్. ఓకే, సో 4p2 వేస్లో 4p2 నెంబర్ ఆఫ్ వేస్ గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. సో 4p2 దట్ ఈస్ నథింగ్ బట్ 4 × 3 12, రైట్. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్, ఇది 4 మెంబర్స్ చెప్పాను నేను ప్రాబ్లం. ఓకే, మీకు అర్థమయ్యేలా కరెక్ట్గా ఎన్ని కార్డ్స్ వచ్చినాయో అర్థమయ్యేలా చెప్పాను. అదేవిధంగా 5 మెంబర్స్ ఉంటే 5p2, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను నీకు ఇచ్చానంటే నువ్వు నాకు ఇవ్వాలి, అలా 2 గ్రీటింగ్ కార్డ్స్. ఆర్డర్ ఇంపార్టెంట్ కదా. సో అలా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 30 స్టూడెంట్స్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 30 స్టూడెంట్స్ మొత్తం ఒకరికొకరు అందరు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటే మొత్తం ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ అవుతాయి? రైట్, ఎగ్జాక్ట్లీ 30p2, 30 × 29. అంటే ఈజీగా చెప్పొచ్చు కదా. 30 అంటే ఒక్కొక్కరు మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు? 29. నేను 29 మెంబర్స్కి ఇస్తాను, మిగతా వాళ్ళు ఇంకో పర్సన్ మిగతా 29కి ఇస్తారు. అలా మొత్తం 30 మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు 29 మెంబర్స్కి ఇచ్చారు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 30 × 29, 30p2. ఓకే, సో క్లియర్గా రాద్దాం ఇక్కడ. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, how many number of students are there? 30. Okay, now what is the question? Total number of greeting cards posted by students to their classmates is equal to how many total number of cards are there? 30p2, which is nothing but 30 × 29. సో లాస్ట్కి 0 వస్తుంది. 3 9s are 27, 2 3 2s are 6 + 2 870. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అన్ని 870 కార్డ్స్ వాళ్ళు మొత్తం షేర్ చేసుకున్నాం, 870 కార్డ్స్. సో సింపుల్ ప్రాబ్లం, ఇలా క్లియర్గా అర్థం చేసుకోండి. పెద్ద ప్రాబ్లంకి అర్థం కాకపోతే చిన్నగా ఏదైనా చేసుకొని దాన్ని జనరలైజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అనమాట అర్థం చేసుకుంటే. అందుకనే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఒక్కసారి వింటే అర్థం కాకపోతే మళ్ళొకసారి వినండి, కంపల్సరీ అర్థమవుతుంది. ప్రాక్టీస్ ఇట్. ఓకే, వన్ మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ట్రయాంగిల్ so that the relative positions of the vowels and consonants are not disturbed. అంటే ఓవెల్స్ ప్లేస్లో ఉన్నవి ఓవెల్స్ ప్లేస్లోనే ఉండాలి, కాన్సనెంట్స్ ప్లేస్లో ఉన్నవి కాన్సనెంట్స్ ప్లేస్లోనే ఉండేలా ఎన్ని రకాలుగా వర్డ్స్ని తయారు చేయొచ్చు? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ద గివెన్ వర్డ్, the letters of, okay, the given word is triangle. ఓకే, సో ట్రయాంగిల్. నెక్స్ట్ మీకు ఇంకో విషయం కూడా తెలియాలి, ఇందులో మిమ్మల్ని ఇంకొక నాలెడ్జ్ చెక్ చేస్తున్నాడు ఇందులో. ఓకే, సో మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ కాబట్టి మీకు ఓవెల్స్ కాన్సనెంట్స్ తెలిసి ఉంటాయి. ఓకే, ఆ ఓవెల్స్ కాన్సనెంట్స్ తెలియకపోతే కూడా ఈ ప్రాబ్లం చేయలేం. సో AEIOU ఆర్ కాల్డ్ యాజ్ ఓవెల్స్, రిమైనింగ్ ఆల్ లెటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాన్సనెంట్స్. సో ఇందులో మనకి ఓవెల్స్ ఏమున్నాయి? number of vowels, what are vowels in this one? I, A, E, I, A, E are vowels. So total number of vowels are 3. Next, consonants. Consonants ఏంటి? T, R, N, G, L. So these are consonants. So number of consonants, how many number of consonants are there? 5 consonants ఉన్నాయి, 3 vowels ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక స్టోరీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే, సో వీళ్ళ ఇళ్ళల్లో
వీళ్ళ ఇళ్ళల్లో ఎవరిని రానిస్తారంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళని రానియరు. అంటే ఓవెల్స్ వాళ్ళ ఇంట్లోకి ఓవెల్స్ వాళ్ళు తిరుక్కుంటూ ఉంటారు, కానీ వేరే వాళ్ళు రావనివ్వరు. అదేవిధంగా కాన్సనెంట్స్ కూడా వాళ్ళ ఇళ్ళల్లోకి వాళ్ళు తప్ప వేరే వాళ్ళని రానియరు. కాన్సనెంట్స్ ఫ్యామిలీసే రావచ్చు, ఓవెల్స్ ఫ్యామిలీ రాకూడదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలేటివ్ పొజిషన్స్. అంటే ఫస్ట్ ఇల్లు ఎవరిది? కాన్సనెంట్ది, సి, దిస్ ఈజ్ కాన్సనెంట్. సెకండ్ ఇల్లు ఎవరిది? కాన్సనెంట్. థర్డ్ ఇల్లు ఎవరిది? ఓవెల్, బి. ఫోర్త్ ఇల్లు ఓవెల్. నెక్స్ట్ ఫిఫ్త్ ఇల్లు కాన్సనెంట్. సిక్స్త్ది కాన్సనెంట్ వాళ్ళది. సెవెంత్ది కూడా కాన్సనెంట్. ఎయిత్ది ఓవెల్ వాళ్ళ ఇల్లు. ఇలా ఇల్లులు ఉన్నాయి కదా. సో ఈ ఇంట్లోకి ఎవరు రావచ్చు? ఓవెల్కి మాత్రమే ఛాన్స్ ఉంది. ఓవెల్. మిగతా ప్లేసెస్లో కాన్సనెంట్స్ వాళ్ళు ఎలానైనా ఉండొచ్చు. ఓకే, ఇది కాన్సనెంట్ 1, కాన్సనెంట్ 2, కాన్సనెంట్ 3, 4, 5, ఫిఫ్త్ కాన్సనెంట్. ఇది ఫస్ట్ ఓవెల్, సెకండ్ ఓవెల్, థర్డ్ ఓవెల్ అనుకుంటే వాళ్ళు తిరుక్కోవచ్చు, కానీ వేరే వాళ్ళని రానియరు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఓవెల్స్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? వాటిని అంటే మనకి స్టార్టింగే చెప్పాను కదా, ఏబిసి 3 లెటర్స్. సో 3 లెటర్స్ని వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ 3p3, 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, 6 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో వీటిలో v1 ఇక్కడ, v2 ఇక్కడ, v3 ఇక్కడ, నెక్స్ట్ మళ్ళీ v3 ఇక్కడ, v2 ఇక్కడ, v1 అక్కడ, అట్లా వీటిలో మార్చి ఈ 3 ప్లేసెస్లో వీటిని మార్చి 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వర్క్ 1. ఓకే, ఓవెల్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ హౌ మెనీ వేస్? 3 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ సెకండ్ వర్క్. ఓకే, మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ నేర్చుకున్నాం కదా. ఒక వర్క్ ఒకసారి జరిగి దాని తర్వాతనే సైమల్టేనియస్ నెక్స్ట్ ఒక వర్క్ జరిగితే, సో టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ n, w1 ఇంటూ w2, ఆర్ దీన్ని ఏమనుకుంటే m ఇంటూ n. నెక్స్ట్ వర్క్ ఏం చేయాలి? కాన్సనెంట్స్ ఇక్కడ ఈ అంటే ఏంటి? టీ, ఇక్కడ టీ ట్రయాంగిల్ కదా. సో ట్రయాంగిల్లో ఇక్కడ టీ ఉండొచ్చు, ఇక్కడ ఆర్, ఇట్లా రివర్స్ టీఆర్ఆర్టీ. వీటిలలో కాన్సనెంట్స్ మార్చవచ్చు. ఎలా? సో కాన్సోనెంట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ హౌ మెనీ వేస్? వాటిని కాన్సనెంట్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 5. సో వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో 5 ఫ్యాక్టోరియల్ వేస్లో కాన్సనెంట్స్ని, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో ఓవెల్స్ని అరేంజ్ చేయొచ్చు కదా. సో ఇవి పనులు వెంట జరుగుతున్నాయి కాబట్టి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కదా, ఏ ప్లేస్లో ఏనే, బీసీ ప్లేస్లో బీసీని ఉండాలంటే, సో ఏ ప్లేస్లో ఏ నుంచి బీసీ సిబి అలా అనమాట. వాటిని ఎలా ఎన్ని రకాలుగా అంటే అట్లా చేయొచ్చు. సో ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి కాబట్టి దేర్ ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు m into n, that is 3 factorial into 5 factorial. 3 factorial is 6, 3 into 2 కదా. 5 factorial how much? 120. 5 into 4 into 3 into 2 into 1. So that is 720 ways. We can arrange in 720 ways. అంటే 720 వర్డ్స్ తయారవుతాయి ఆ కండిషన్తో. అర్థమైందా? మంచిగా వినండి. ఈ ఐఏఈ ఈ ఇక్కడికి రావచ్చు, ఏ ఇక్కడికి, ఐ ఇక్కడికి, వి ఈ 3 ప్లేసులు ఎక్కడికైనా తిరగవచ్చు. ఈ ఎన్జిఎల్ఆర్టీ కూడా ఈ 5 ప్లేస్లో, ఈ 5 ఇండ్లలో ఎటైనా మూవ్ అవ్వచ్చు. ఇవి మూవ్ అయినప్పుడు అవి కూడా మూవ్ అవుతుంటాయి కాబట్టి అవి కలిపి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. రైట్? సో ఇలా అర్థం చేసుకోండి. ఇలాంటి మనకి ఎక్సలెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్లో కూడా ఉన్నాయి. కేర్ఫుల్గా స్టడీ చేయండి. నెక్స్ట్ one more different problem, important problem in examinations. Listen. So okay, the question is find the sum of all 4-digit numbers that can be formed by using these 5 digits without repetition. మనకి ఎక్సెల్ మొత్తంలో అసలు ఎక్కడైనా ఏం మెన్షన్ చేయలేదంటే వితౌట్ రిపిటేషన్ అని గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఈవెన్ ఇక్కడ మెన్షన్ చేశారు, నో ప్రాబ్లం. సో విత్ రిపిటేషన్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఎక్సైజ్లో ఉంటాయి విత్ రిపిటేషన్ ప్రాబ్లమ్స్, వితౌట్ రిపిటేషన్. నౌ క్వశ్చన్ కేర్ఫుల్గా వినండి. ఇది పేజ్ నెంబర్ 165 టెక్స్ట్ బుక్లో 165లో ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఓకే, సో 2 టైప్స్ ఉంటాయి ఇందులో. 2 టైప్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ 0 ఒకటి, 0 లేకుండా ఒకటి. మనకు అక్కడ 0 లేకుండా ఇచ్చాడు. 1 3 5 7 9 అనే 5 డిజిట్స్ ఇచ్చేసి 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ వినండి జాగ్రత్తగా. వీటిలో నుంచి 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలంటే ఏంటిది? 5p4. దట్స్ ఇట్. 5p4 దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ 4 డిజిట్ నెంబర్స్ యొక్క సమ్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనే 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. అందులో 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నాడు. ఏంటి? 1 2 2 1 1 3 3 1 2 3 3 2. టోటల్ ఎన్ని వస్తాయి? 3 డిజిట్స్ ఇచ్చి 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటే ఈ 3లోకి వెళ్ళి 2 డిజిట్ నెంబర్స్ ఇవి వస్తాయి. రైట్, వీటిని ఏం చేయాలి? 3p2 కదా, 3p2 అంటే 6 3 into 2 కదా, 6 వస్తాయి. అది మనకు తెలిసింది. ఇప్పటివరకు పర్ఫెక్ట్ అయిపోయినాం. ఇప్పుడు క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటి? ఆ 6 డిజిట్స్ యొక్క సమ్ కూడా చేయమంటున్నాడు. 6 డిజిట్స్ సమ్ అంటే 2 + 3 5 6 9 10 12 4 6 9 10 13. సో 132 ఈజ్ ద ఆన్సర్. ఇది 3లో నుంచి 2 అంటే సింపుల్గా, కానీ 4లో నుంచి 3 ఇలా 5 డిజిట్స్లో నుంచి 4 డిజిట్స్ నెంబర్స్ అన్నిటినీ ఫామ్ చేసి 5p4 కదా, 5p4 అంటే 5 into 4 into 3 into 2 120 నంబర్స్ ఫామ్ అవుతాయి. ఆ 120 నంబర్స్ని రాసి సమ్ చేయాలంటే ఖచ్చితంగా కష్టమే. కానీ అందుకనే మనకి ఒక ఫార్ములా ఇచ్చాడు. ఆ పేజీలో 165లో ఆ ఫార్ములా ఇక్కడ రాశాను. ఫార్ములాలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఇలా జీరోస్ లేకుండా ఫార్ములా ఉంది, నెక్స్ట్ జీరోస్ ఉండి ఫార్ములా ఉంది. జీరోస్ లేకుండా అంటే ఓన్లీ ఇదే ఫార్ములా. దిస్ ఈజ్ ద ఫార్ములా వితౌట్ జీరోస్. ఒకవేళ జీరో ఇంక్లూడ్ ఉంటే అందులోకి వెళ్ళి మైనస్ ఇది చేయాలి. ఓకే, దట్స్ ఇట్. మరి ఇది జీరో లేకుండా దీనికి అప్లై చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. అదే చూద్దాం. ఇక్కడ n-1, ఇక్కడ n అంటే ఎంత? 3. ఎన్ని తీసుకున్నాను? R2 తీసుకున్నాను కదా, 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేశాను కదా. సో 3 - 1 అంటే ఏంటి? 2. నెక్స్ట్ R2 కదా, 2 - 1 అంటే 1 ఇంటూ సమ్ ఆఫ్ ది గివెన్ డిజిట్స్ 1 + 2 3 3 + 3 6 సమ్ చేయాలి మూడింటిని. 6 ఇంటూ 1 1 1 1 1 అని రాయాలి. ఎన్ని టైమ్స్? R టైమ్స్. మరి ఇక్కడ R టైమ్స్ అంటే 2 టైమ్స్. 1ని ఎన్ని టైమ్స్ రాయాలి? 2 టైమ్స్ రాయాలి. సో 2 ఇంటూ 2p1 అంటే 2 కదా, 2ఏనా? రైట్. 6 ఇంటూ 11 66. 2 6 are 12 2 6 are 12 + 1 13. 132 ఈజ్ ద ఆన్సర్. అంటే ఇవన్నీ రాసి ఆన్సర్ చేసిన, ఈ ఫార్ములాలు అప్లై చేసిన, జస్ట్ దిస్ ఈజ్ ద ఫార్ములా. ఎప్పుడు? 0 లేకపోతే 1 3 5 7 9లో 4 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేసి వాటన్నిటిని సమ్ చేయమంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. దట్ వాజ్ సాల్వ్డ్ ఇన్ పేజ్ నెంబర్ 165 ఎగ్జాంపుల్ ప్రాబ్లం. నౌ 0 ఇంక్లూడ్ అయి ఉంటే ఎలా చేయాలి? అందులోకి వెళ్ళి ఎక్స్ట్రా దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్. ఎందుకంటే 0 ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది? మనకి ఓన్లీ ఎలాంటి నెంబర్స్ మాత్రమే ఫామ్ అవుతాయి? ఇప్పుడు అన్ని ఫామ్ చేసిన అనుకోండి. 02 03 20 23 30 32. సో ఇందులోకి వెళ్ళి వీటిని సబ్ట్రాక్ట్ చేయాలి, వీటిని. ఎందుకంటే దిస్ ఈజ్ 1 డిజిట్ నెంబర్ కదా. 02 03 అంటే ఏంటి? 1 డిజిట్ నెంబర్. అట్లాంటి వాటన్నిటిని సమ్ని ఈ టోటల్లోకి వెళ్ళి ఈ రెండింటిని సమ్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఇందులో ఇట్లాంటి దాంట్లో పర్ఫెక్ట్ సమ్ వస్తుంది. ఇవన్నీ 2 డిజిటే కాబట్టి. 0 ఉండడం వల్ల ఏమవుతాయంటే మనకి ఇవన్నీ ఫామ్ అవుతాయి. అందులో ఈ 2 మాత్రం 2 డిజిట్ నెంబర్స్ కావు కదా, 1 డిజిట్ నెంబర్స్ అవి. సో వాటి యొక్క సమ్ని తీసేయాలి. టోటల్ సమ్లోకి వెళ్ళి వాటిని తీసేయడం. సో అది ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఈ ప్రాబ్లంకి అది అప్లై చేసి సాల్వ్ చేద్దాం. రిమెంబర్ ది ఫార్ములా. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మనం ఎగ్జామినేషన్లో కూడా ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. n-1p r-1 ఇంటూ సమ్ ఆఫ్ ది గివెన్ డిజిట్స్ ఇంటూ 1 1 1 1 1 r టైమ్స్
ఇది ఎప్పుడు 0 లేకపోతే, ఒకవేళ 0 ఇచ్చిన డిజిట్స్లో 0 ఉంటే ఇది మైనస్ ఇది చేయాలి, ఎక్స్ట్రా ఈ పని చేయాలి. ఓకే రైట్. సో నౌ హియర్ n నెంబర్ ఆఫ్ డిజిట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 5. నెక్స్ట్ r ఎన్ని డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటున్నాడు 4 డిజిట్ నెంబర్. ఓకే సో వాట్ ఈస్ ద సమ్ చేయాలి కదా. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n - 1 p r - 1. n - 1 అంటే 5 - 1 4 p r - 1 4 - 1 3 ఇంటూ సమ్ ఆఫ్ ది గివెన్ డిజిట్స్. సో గివెన్ డిజిట్స్ ఏంటి రాయండి. మీకు అప్పుడప్పుడు ఇచ్చిన డాటాను కొంచెం పర్ఫెక్ట్ రాస్తే కూడా 1 మార్క్ పడే అవకాశం ఉంటుంది. సో వీటి యొక్క సమ్ 0 + 2 2 + 4 6 6 + 8 6 + 7 13 13 + 8 21. సో 21 ఇంటూ 1 1 1 1 1 ఫస్ట్ ఎన్ని టైమ్స్ రాయాలి r టైమ్స్ అంటే 4 టైమ్స్ 1 1 1 1 4 టైమ్స్. ఓకే నెక్స్ట్ మైనస్ ఆఫ్ నెక్స్ట్ n - 2 p r - 2. n - 2 అంటే 5 - 2 3 p r - 2 4 - 2 అంటే ఎంత 2 ఇంటూ అగైన్ సమ్ ఆఫ్ ది గివెన్ డిజిట్స్ ఈస్ 21 ఇంటూ r - 1 టైమ్స్. r - 1 అంటే r అంటే 4 టైమ్స్, ఇక్కడ r - 1 అంటే 3 టైమ్స్. ఓకే నౌ 4p3 అంటే ఎంత 4 ఇంటూ 3 ఇంటూ 2 4 ఇంటూ 3 ఇంటూ 2 దట్ ఈస్ 24 24 ఇంటూ 21 ఇంటూ 4 1s మైనస్ 3p2 అంటే 6 ఇంటూ 21 ఇంటూ 11. సో వీటిని ప్రోడక్ట్ చేయండి, ఆన్సర్ చేయండి, ఆన్సర్ చెక్ చేసుకోండి, టెక్స్ట్ బుక్ ఆన్సర్ రావాలి. ఓకే సో ఈ 3 నెంబర్స్ని ప్రోడక్ట్ చేయండి, ఈ 3 నెంబర్స్ లేదా 21 కామన్ తీయండి. 21 కామన్, ఇంకేం కామన్ 6 కూడా కామన్. 21 ఇంటూ 6 కామన్, ఇక్కడ ఏముంటుంది 4 ఇంటూ 111 మైనస్ 6 21 బయటకు వెళ్తే 111. ఓకే సో దిస్ ఈజ్ 6 126 4000 444 మైనస్ 111 3334 4333. ఓకే సో 4333 ఇంటూ 126 చేయండి, మనకు వచ్చేస్తుంది రైట్. సో దట్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్. క్లియర్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ రాశాను, అది వచ్చేలా ప్రోడక్ట్ చేసి చెక్ చేసుకోండి. Now one more different problem. Find the number of numbers that are greater than 4000. 4000 కంటే పెద్దగా ఉన్న నెంబర్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద 5 digits వితౌట్ రిపిటేషన్. ఏం మెన్షన్ చేయలేదంటే వితౌట్ రిపిటేషన్ వేసుకోవాలని ఇందాక నేను చెప్పాను, పర్లేదు మెన్షన్ చేశాడు. ఓకే ఇక్కడ చూడండి 5 digits ఇచ్చాడు. మనం 4000 కంటే పెద్ద నెంబర్స్ అంటే 4 digit నెంబర్స్ ఉంటాయి అండ్ 5 digit నెంబర్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి రైట్. సో ఓకే ఇక్కడ కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ రైట్ డౌన్ వాట్ ఆర్ గివెన్ డిజిట్స్. గివెన్ డిజిట్స్ ఆర్ వాట్ ఆర్ గివెన్ డిజిట్స్ 0 2 4 6 8. ఓకే నౌ there are some 4 digit numbers and 5 digit numbers and all 5 digit numbers, some 4 digit numbers and all 5 digit numbers greater than 4000. 4000 కంటే పెద్దగా ఉండేటివి కొన్ని 4 digit నెంబర్స్ ఉంటాయి, వీటితో ఫామ్ అయ్యేటి అన్ని 5 digit నెంబర్స్. అన్ని 5 digit నెంబర్స్ 4000 కంటే పెద్దవి. సో వాటిని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా రైట్. సో ఫస్ట్ 4 digit నెంబర్స్, నంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్, 4 digit నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం రైట్. 4 digit నెంబర్ అంటే ఇక్కడ వేస్తున్నాను, కేర్ఫుల్గా చూడండి, ఇలా వేసుకొని చేస్తే ఈజీగా అర్థమవుతుంది. 4 digit నెంబర్ అంటే ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంది 4000 కంటే పెద్దగా ఉండాలి. 4000 కంటే పెద్దగా ఉండాలంటే 4000 4తో స్టార్ట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే 4000 ఉండదు కదా, ఎందుకంటే రిపీట్ అవ్వద్దు కదా. 4 ఇక్కడ 0 తీసుకున్నా ఇక్కడ వేరే నెంబర్స్ వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే సో ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంది
4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. ఇక్కడ ముగ్గురికి ఛాన్స్ ఉంది. సో హౌ మెనీ, ఇక్కడ ముగ్గురు ఎవరు, 4కి 6కి 8కి ముగ్గురికి ఛాన్స్ ఉంది. కేర్ఫుల్గా ఉండండి, 4కి 6కి 8కి. ఓకే, సో ఇందులో ఒక నెంబర్కి ఛాన్స్ ఉంది, ఫిక్స్ అయిపోయింది. నౌ రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి ఇందులో? 4, 6, 8లో ఒక డిజిట్, సరే 4 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 0, 2, 6, 8. సో 0, 2, 6, 8లో ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు, నష్టం లేదు. ఎందుకంటే ఏ నెంబర్ పెట్టినా 4th ఎందుకంటే పెద్ద నెంబరే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 0, 2, 6, 8లో ఎన్నిటికి ఛాన్స్ ఉంది? 4, 4కి ఛాన్స్ ఉంది. కేర్ఫుల్గా ఆలోచించండి, జాగ్రత్తగా. ఇక్కడ ఓన్లీ 4th కంటే పెద్దది కాబట్టి 0కి ఛాన్స్ లేదు, 2కి ఛాన్స్ లేదు, 0కి 2కి ఛాన్స్ లేదు, 8కి మాత్రమే ఉంది. 4, 6, 8 మూడిట్లలో ఒక నెంబర్కి ఛాన్స్ ఉంది కాబట్టి 3 ఛాన్సెస్. ఇలా రాసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎవరు? సో 3లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫిక్స్ అయిపోయిందండి. 4 ఫిక్స్ కావచ్చు, 6 కావచ్చు, 8 కావచ్చు, నో ప్రాబ్లం. ఒకటి చూసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మిగతా ఎన్ని ఉంటాయి ఇంకా? 0, 2, 6, 8, 4 అంటే ఈ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఎన్నిటికి ఛాన్స్ ఉంది? 4కి ఛాన్స్ ఉంది. ఓకే, 0, 2, 6, 8 ఈ 4లో ఏదైనా ఉండొచ్చు. మీరు ఒకవేళ ఇక్కడ 6 తీసుకుంటే మళ్ళీ 0, 2, 4, 8 వస్తుంది ఇక్కడ, అక్కడ కూడా అప్పుడు 4కి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 6 తీసుకుంటే ఇక్కడ 4కి ఛాన్స్ ఉంటుంది. సో అన్నిటికీ సేమ్. నెక్స్ట్ అక్కడ 0 పెట్టుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుకోండి, 0 అయిపోయింది. ఇంకెన్ని డిజిట్స్ ఉన్నాయి? 3. సో ఆ మూడిట్లో ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూడిట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఎన్నింటికి ఛాన్స్ ఉంటుంది? 2కి ఛాన్స్ ఉంటుంది. ఏవైనా ఎనీ 2. ఇక్కడ ఏదైనా ఒకటి 3, మూడిట్లలో 3 ఫిక్స్ చేసుకుంటే, మూడిట్లలో ఏదైనా ఒకటి ఫిక్స్ చేసుకుంటే మిగతా 4 డిజిట్స్ ఉంటాయి. ఆ 4 డిజిట్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి 5లో 2 అయిపోయినాయి. సో ఇంకో డిజిట్కి, ఇంకా మూడింటికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో 5లో 3 అయిపోయినాయి అంటే ఇంకా 2 డిజిట్లకి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వే. ఓకే, అది. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ వేస్, నంబర్ ఆఫ్ 4 digit numbers ఈజ్ ఈక్వల్, వీటి యొక్క ప్రోడక్ట్ అండి. ఇండివిజువల్గా ఉన్నాయి కదా, m బేస్ n బేస్ అంటే ప్రోడక్ట్ చేస్తాం కదా, అలా 3 × 4 × 3 × 2 దట్ ఈస్ 3 4 ద 12, 12 2 ద 24, 24 3 ద 72, 72 నంబర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ 5 digit నెంబర్స్ అంటే ఏంటి? అన్ని కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఓకే, నంబర్ ఆఫ్ 5 digit నెంబర్స్, 5 digit నెంబర్స్ చేస్తున్నాను. 5 digit నెంబర్స్ అంటే ఇలా, రైట్. నా క్వశ్చన్ టు యూ, 5 digit నెంబర్ ఫామ్ చేయాలంటే ఉన్నాయి 5 digits. యాక్చువల్గా 5 factorial కదా, 5 factorial 120 వేస్ ఉంటాయి. బట్ ఇక్కడ అది ఎవరికి ఛాన్స్ లేదు? 0కి ఛాన్స్ లేదు. ఓకే, సో 0కి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ 0ని తీసేస్తే మిగతా ఎన్ని ఉంటాయి? 4. ఇక్కడ 4కి ఛాన్స్ ఉంటుంది. ఎన్నింటికి? 4. 0 ఉండదు. 0, 2, 4, 6, 8లో 5 digit నెంబర్ ఫామ్ చేయాలంటే 5 digit నెంబర్ 0తో స్టార్ట్ అవ్వదు కాబట్టి 0కి ఛాన్స్ లేదు. ఇందులో ఈ 4లలో ఒకటికి ఛాన్స్ ఉంటుంది. 4లో ఒకరికి, ఫర్ ఎగ్జాంపుల్ 8 అనుకుందాం, ఏదైనా అనుకోండి మీ ఇష్టం. 4లో ఒకరికి ఛాన్స్ ఉంది, 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఛాన్స్ ఉంది. 8 ఫిక్స్ అయిపోయింది అనుకుందాం. మళ్ళీ ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ 0కి ఛాన్స్ ఉంటుంది కదా, ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో ఈ 4లలో 0 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 6, 4కి ఛాన్స్ ఉంది. ఓకే, సో 0 పెట్టుకున్నాను అనుకోండి. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి? 3. ఇక్కడ 3కి ఛాన్స్ ఉంటుంది. ఒకటి అయిపోయింది అనుకోండి, ఇంకా 2కి ఛాన్స్ ఉంటుంది. ఇది అయిపోయింది అనుకోండి, లాస్ట్ డిజిట్కి ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ అరేంజింగ్ ద డిజిట్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ 5 digit numbers, 5 digit numbers ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ 5 digit numbers అంటే వీటి యొక్క ప్రోడక్ట్. 4 × 4 × 3 × 2 × 1, 4 4 ద 16, 16 3 ద 48, 2 ద 96. సో 4000 కంటే పెద్దగా ఉండే 4 digit నెంబర్ 72,
5-digit numbers 96. Therefore total numbers formed by 0, 2, 4, 6, 8 which are greater than 4000 is equal to ఇవన్నీ వచ్చినాయి 72, అక్కడన్నీ 96, టోటల్ 168 నెంబర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్. కేర్ఫుల్గా స్టడీ చేయండి, ఓకేనా. ఇక్కడ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. దట్ ఈస్ ఇక్కడ టోటల్ 5-digit నెంబర్స్ ఎన్ని అని చెప్పాను ఇందాక, 5 ఫ్యాక్టోరియల్ కదా. 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 120 నెంబర్స్ వస్తాయి. నార్మల్గా 0 కూడా తీసుకుందాం అనుకోండి, 4, ఓకే. అందులో మరి 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వస్తాయి కదా, కేర్ఫుల్గా వినండి. అందులో 0తో స్టార్ట్ అయిన నెంబర్స్ కూడా చాలా ఉంటాయి. 0తో స్టార్ట్ అయినాయి అంటే అది ఏ నెంబర్ అయిపోతుంది, 4-digit నెంబర్ అవుతుంది. సో 4-digit నెంబర్స్ అంటే 4 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ 120, 4 ఫ్యాక్టోరియల్ 24, ఓకే. 120 - 24 ఆల్సో 96. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ టోటల్ 5-digit నెంబర్స్ 0 ఉన్నప్పుడు, ఓకే. సో కేర్ఫుల్గా అర్థం చేసుకోండి, రైట్. ఇంకొక మెథడ్ కూడా చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ దగ్గర మనకి ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే 4000 కంటే పెద్దగా ఉండాలి కాబట్టి ఫస్ట్ డిజిట్ ఏం కావాలి, 4 or 6 or 8. సో అక్కడ ఎన్ని డిజిట్స్కి ఛాన్స్ ఉంది, 3. 3లో ఒకటి అయిపోతే ఇంకెన్ని ఉంటాయి, 3లో ఒకటి అయిపోతే ఇంకా 4 ఉంటాయి. 4లో మనకి ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 3 ప్లేసెస్. 4 నంబర్స్ 4 డిజిట్స్ ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, 4p3 వేస్లో. దట్ ఈస్ 4 × 3 × 2, 4p3 అంటే, ఓకే. సో 3 × 4p3 దట్ ఈస్ 72. హియర్ ఆల్సో 5-digit నెంబర్ అంటే ఇక్కడ ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది, 0కి ఛాన్స్ ఉంటుంది, 2, 4, 6, 8 4 డిజిట్స్కి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఒకటి అయిపోయింది అనుకోండి, ఇంకెన్ని ఉంటాయి, 4 ఉంటాయి. సో మిగతా 4 డిజిట్స్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. 4 డిజిట్స్ 4 ప్లేసెస్ అంటే 4p4 దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్. సో 4 × 4 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ 96. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 కదా, అది. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని కూడా 1-2-3 సార్లు వినండి, అర్థమవుతుంది. ఇక్కడ 5 డిజిట్స్లో 0కి ఛాన్స్ లేదు కాబట్టి మిగతా 4 ఒకదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఒకదాన్ని తీసేస్తే మిగతా 4 డిజిట్స్ ఉంటాయి. 4 డిజిట్స్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి, 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 × 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 96. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ దానికి 0కి అవకాశం లేదు, 2కి అవకాశం లేదు. మిగతా 3 నెంబర్స్ కంటే 3 అండ్ 3 తీసేస్తే ఒకటి తీసేస్తే ఇంకా 4 డిజిట్స్ ఉంటాయి. 4 డిజిట్స్లో నుంచి 3 ప్లేసెస్ ఉన్నాయి, 4p3 స్పేస్లో సెలెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ సాల్వింగ్. నెక్స్ట్ డిఫరెంట్ ప్రాబ్లం, ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మండే. మండేలో ఉన్న లెటర్స్ని అరేంజ్ చేయాలి. ద కండిషన్ ఈజ్ నో వెవెల్ అక్యుపైస్ ఈవెన్ ప్లేస్, ఓకే. సో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఓవెల్స్ ఏంటివి అవి, AEIOU కదా, ఓను ఏ, ఓకే. 2 ఓవెల్స్ ఉన్నాయి. ఈవెన్ ప్లేసెస్ అంటే మొత్తం ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. MONDAY మండే 6 ప్లేస్. ఈవెన్ ప్లేస్ అంటే ఇది, దిస్ ఈజ్ ఈవెన్ ప్లేస్. వీటిలలో ఓవెల్కి ప్లేస్ లేదు, ఓకే. నో వెవెల్ అక్యుపైస్ ఈవెన్ ప్లేస్. ఈవెన్ ప్లేస్లో ఓవెల్ని అసలు కూర్చోబెట్టకూడదు. అంటే ఈవెన్ ప్లేస్లలో కూర్చోబెట్టొద్దు అంటే ఎక్కడ కూర్చోబెట్టాలి, ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. మరి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, 2. 3 ప్లేసెస్లో 2 ఓవెల్స్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, 3p2 వేస్లో. దేర్ ఆర్ 3 ఆడ్ ప్లేసెస్ అండ్ 2 ఓవెల్స్ కెన్ బి arranged in 3p2 ways in odd places.
3p2 వేస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు m అనుకుందాం. ఓకే, m వేస్ అర్థమైంది కదా. టోటల్ 6 ప్లేసెస్, అందులో 2 ఓవెల్స్ ఉన్నాయి, అందులో 3 ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి. 3 ఆడ్ ప్లేసెస్లో మాత్రమే ఓవెల్స్కి ఛాన్స్ ఉంది కాబట్టి 3p2 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫిక్స్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇంకెన్ని ప్లేసెస్ మిగులుతాయి? 4 ప్లేసెస్. 4 ప్లేసెస్లో కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? కాన్సోనెంట్స్ ఏంటివి? కాన్సోనెంట్స్ మిగతా లెటర్స్ కదా, ఏంటివి అవి? M, N, D, Y. 4 ప్లేసెస్ మిగిలిపోయినాయి. 2 ఓవెల్స్ ఫిక్స్ చేసుకున్నాయి, కూర్చున్నాయి. అప్పుడు మిగతా 4 ప్లేసెస్లో 4 కాన్సనెంట్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్. 4p4 కదా, 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఇన్ రిమైనింగ్ 4 places, 4 letters can be arranged in 4 factorial ways which is equal to n. So therefore total number of ways is equal to ఒకటి m ways ఒకటి n ways అయితే by fundamental principle of counting ఏమని చెప్తుంది? mn ways, m into n. So m is 3p2 into 4 factorial. 3p2 is nothing but 3 into 2. 4 factorial is 24. 24 into 2, 3 into 2, 6, 6 4 the 24, 144 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ప్రాబ్లమ్ని 1కి 2 సార్లు చదవాలి, ఇలా బాక్సెస్ వేసుకోవాలి, ఇచ్చింది ఎట్లా అరేంజ్ చేయాలని కేర్ఫుల్గా అరేంజ్మెంట్ చేయండి. లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ సెక్షన్, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అడగడం జరుగుతుంది చాలాసార్లు. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 different mathematics books, 4 different physics books and 3 different chemistry books. 5 math books, 4 physics and 3 chemistry books such that the condition is the books of the same subject are together. అర్థమైందా? 5 మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి. There are 5 maths books, 4 physics books and 3 chemistry books. Okay, so maths books, these are maths books. Okay, next physics books. ఫిజిక్స్ కదా, చాలా పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి, మీకు ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ బుక్స్, ఇంకొంచెం పెద్ద రాస్తాను, ఉండవు బట్ వేరియేషన్ కోసం రాస్తున్నాను. కెమిస్ట్రీ బుక్స్ ఇవి 3 ఉన్నాయి, ఇవి 4, ఇవి 5. ఓకే, రైట్. సో వీటిని అరేంజ్ చేయమన్నాడు, సెల్ఫ్లో అరేంజ్ చేయాలి. ఎట్లా అరేంజ్ చేయమన్నాడు? మ్యాథ్స్ అన్న ఒక దగ్గర ఉండాలంట, ఫిజిక్స్ అన్న ఒక దగ్గర ఉండాలంట, కెమిస్ట్రీ అన్న ఒక దగ్గర ఉండాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమిస్ట్రీ బుక్స్ని 3 బుక్స్ని అటు ఇటు, ఇది ఫస్ట్ ఇయర్ అనుకో, ఇది 10th క్లాస్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుందాం. 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, 10th సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ పెట్టి సెకండ్ ఇయర్, అట్లా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో కెమిస్ట్రీ బుక్స్ని అవి ఒక దగ్గర ఉండేలానే వాటిని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. 3 బుక్స్ అనుకోండి, ఏబిసి 3 బుక్స్ అనుకుంటే ఏబిసి, ఏసీబి, బిఏసి, బీసీఏ, సిఏబి, సిబిఏ, ఇట్లా 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 4 ఫిజిక్స్ బుక్స్ని ఎన్ని ఫ్యాక్టోరియల్గా వాటిని తిప్పి అటు ఇటుగా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ 5 మ్యాథ్ బుక్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? వాటిని 5 ఫ్యాక్టోరియల్ ఒక దగ్గర ఉండేలానే, ఒక దగ్గర అంటే ఇది 2, ఇది 2, ఇది 2, అట్లా 120 వేస్లో మ్యాథమెటిక్స్ బుక్స్ని, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వేస్లో ఫిజిక్స్ బుక్స్ని, 6 వేస్లో కెమిస్ట్రీ బుక్స్ని అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ 1 ఆర్డర్. నెక్స్ట్ ఫస్ట్ మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ పెట్టాను కదా, అలా కాకుండా నెక్స్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3 సబ్జెక్ట్స్ అంటే
ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తర్వాత కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్, ఫస్ట్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. ఇలా ఈ రకంగా కూడా అంటే 3 ఫ్యాక్టోరియల్ 6 వేస్లో ఇలా చేయొచ్చు. సో టోటల్ అంటే ఏం చేయాలి, బై ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ప్రకారం m బేస్ n వేస్ అయితే mn వేస్, ఇలా 4 డిఫరెంట్ వేస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి కాబట్టి 4 మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. సో లెట్ us write in order. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ arranged same subject together. In 3 factorial ways. ఓకే, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బంచ్ ఒక దగ్గరే ఉండి 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఓన్లీ 5 మ్యాథ్స్ బుక్స్ arranged can be arranged in how many ways? 5 factorial ways. So only 4 physics books can be arranged in 4 factorial ways. Next, only 3 chemistry books can be arranged in 3 factorial ways. కెమిస్ట్రీ బుక్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో, ఫిజిక్స్ బుక్స్ని 4 ఫ్యాక్టోరియల్, మ్యాథ్స్ బుక్స్ని 5 ఫ్యాక్టోరియల్, మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కట్టగట్టి ఇవి ఒకటే బండిల్, ఇది ఒక బంచ్ ఉండేలా. సో ఇవి మళ్ళీ మిక్స్ కాకుండా వాటిని 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, 4 ప్రోడక్ట్ చేయాలి. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. ఓకే, సో ఈ ప్రోడక్ట్ చేయండి, ఎంతైతే ఆన్సర్ వస్తుందో అన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో 1,03,680 అంట ఆన్సర్. సో 1,03,680 బేస్లో మనం ఆ బుక్స్ని జస్ట్ 5 + 4 9 + 3 12 బుక్స్ ఉన్నాయి. 12 బుక్స్ని మన చెప్పిన కండిషన్ ప్రకారం 1,00,000 చూసారా, ఇన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో లైక్ పాస్వర్డ్ లాగా అనమాట. 5 లెటర్స్ రావాలి, 4 డిజిట్స్ రావాలి, 3 క్యారెక్టర్స్ రావాలి. దెన్ హౌ మెనీ పాస్వర్డ్స్ అంటే అన్ని లెటర్స్ ఒక దగ్గర, నంబర్స్ ఒక దగ్గర, క్యారెక్టర్స్ ఒక దగ్గర అని ఇట్లా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మీకు ఎంసెట్లో, ఐఐటీలో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, సో దెర్ ఆర్ 5 డిజిట్స్ 1 2 3 4 5 అండ్ 4 లెటర్స్ ABCD, క్యారెక్టర్స్ 3 క్యారెక్టర్స్ అండ్ హ్యాష్ అండ్ డాలర్ సింబల్. సో ఇవి సింబల్స్, క్యారెక్టర్స్ ఒక దగ్గర, లెటర్స్ ఒక దగ్గర, డిజిట్స్ ఒక దగ్గర ఉండేలా వాటిని ఎన్ని రకాల పాస్వర్డ్స్ జనరేట్ చేయొచ్చు అంటే కూడా సేమ్ ఇదేలాగా చేయాలి. ఓకే, ఇలా అంటే నేను చెప్పిన క్వశ్చన్ వేరు, బట్ అందులో లాజిక్ ఇదే ఉంటుంది, రైట్. సో ఈ రకంగా మనకి పర్మిటేషన్స్, కాంబినేషన్ కనుక మనం ఫ్రెండ్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే అద్భుతమైన క్వశ్చన్స్, టేస్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో వీటిని క్లియర్గా సాల్వ్ చేసి వీటి లాంటివి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి ఎక్సైజ్ ముందు, అవి కూడా మీరు ఓన్గా సాల్వ్ చేసుకోండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వి విల్ సాల్వ్ సెక్షన్ 3 ప్రాబ్లమ్స్. దోస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వీడియోని మీరు మంచిగా నేర్చుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకునేలా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.